మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. ఇప్పటి వరకు ఈ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈ పరిపాలన నువ్వు చూస్తే అంటే గత పరిపాలనకు ఈ పరిపాలనకు ఏమైనా తేడాలు కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి? గత పరిపాలనకి ఈ పరిపాలనకైతే పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అసలు ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నాడు అనుకోండి. కేసీఆర్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడినప్పుడు ఏంటంటే అది ఒక ప్రభుత్వం ఉన్నదన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఏం చేస్తున్నారని తెలియదు. ఇప్పుడు 7 months అవుతుంది. ఇంతవరకు ఎడ్యుకేషన్లో ఒక దృక్పథం లేదు, వ్యవసాయ రంగంలో ఒక దృక్పథం లేదు, లేకపోతే ఇండస్ట్రియల్కి సంబంధించి కూడా ఒకటి లేదు. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ రంగం లోపల ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం వీళ్ళు కొనసాగుతున్నారు అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఏమైనా ఎంతసేపు ఏం చేస్తున్నారు, వ్యవసాయ రంగం మీద ఏది రుణమాఫీ విషయం తప్ప ఇంకే విషయం కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు నిరుద్యోగులే అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు, మళ్ళీ నిరుద్యోగులే ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ 7 నెలల పరిపాలనకు ఒక ప్రొఫెసర్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇవ్వగలుగుతారనేది మేము అడుగుతున్న ప్రశ్న. అంటే ఒకటి జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం లోపల మాట్లాడడానికి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే కేటీఆర్ లాంటి ఒక మినిస్టర్ ఒక జిల్లాకు పోయినట్లయితే అక్కడ అపోజిషన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించారు వాళ్ళు. అంతేకాకుండా ఒక సమూహాలు ఉంటాయి, ఎన్నో రకాలైన సమూహాలు ఉంటాయి. వాళ్ళ సమస్యల్ని వ్యక్తీకరించడానికి ఏదైతే ధర్నాలు చేయదలుచుకుంటారో ఆ ధర్నాలు చేసుకునే అవకాశం కూడా లేకుండే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఆ స్వేచ్ఛ, మనం మాట్లాడే స్వేచ్ఛ కానీ లేకపోతే ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ కానీ మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి స్వేచ్ఛగా ఉండటానికి ఒక వాతావరణం ఉంది. కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయదగ్గ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం నిల్లనే చెప్పవచ్చు. అంటే రొటీన్గా జరుగుతున్న కార్యక్రమాలు తప్ప ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంది, దీనివల్ల ప్రజలు ప్రభావితం అవుతున్నారు అనడానికి మాత్రం ఎటువంటి అవకాశం లేదు. అంటే ఈ 7 నెలల కాలంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదని చెప్పవచ్చు. డెవలప్మెంట్కి సంబంధించిగాక మనం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఇరిగేషన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇరిగేషన్లో ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏమి లేదు. ఇండస్ట్రియల్ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఈ చీఫ్ మినిస్టర్స్ ఎకనామిక్ కాన్ఫరెన్స్కి పోతారు. పోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి 40,000 కోట్లు వచ్చినాయి, 50,000 కోట్లు వచ్చినాయి. ఇది చంద్రబాబు దగ్గర నుంచి కూడా ఇది మనం వింటూనే ఉన్నాం. దాంట్లో 4,000 కోట్లు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోయి వచ్చాడు, 40,000 కోట్లు ఎక్కడ కూడా ఇక్కడ మెటీరియలైజ్ అయినట్లయితే మనకు కనపడదు. నాకు తెలిసి అయితే తెలియదు ఎక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకున్న ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదండి. అవును, ఇప్పటి వరకు ఈ రోజు వీళ్ళకి వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రియల్ పాలసీని డిక్లేర్ చేయాలి కదా, ఒక ఇరిగేషన్ పాలసీ డిక్లేర్ చేయాలి, ఒక ఎడ్యుకేషన్ పాలసీ డిక్లేర్ చేయాలి, ఒక హెల్త్ పాలసీ డిక్లేర్ చేయాలి. హెల్త్ పాలసీ కాక చూసినట్టే ఇప్పుడు సోషల్ చేంజ్ అనుకుంటున్నాం. సోషల్ చేంజ్, సామాజిక మార్పు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, విద్య వైద్యం మీద ఆధారపడి ఉంటుంది. విద్య ఈనాడు దేశం మొత్తం మీద తెలంగాణలో ఉన్నంత అధ్వానంగా అంత దీనస్థితిలో ఇంకే రాష్ట్రంలో లేదు. గత ప్రభుత్వం 6.7% బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు 7.2%, 7.3% కేటాయించారు. అంటే మీకు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కంటే అతి తక్కువ బడ్జెట్ కేటాయించిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం. అందువల్ల సామాజిక మార్పుకి ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకోవాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది? రైట్ టు ఎడ్యుకేషన్ లోపల 14 years వరకు, 14 సంవత్సరాల వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు కాక కొంచెం పరిశీలించినట్లయితే 2000 అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2014 వరకు ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే అంటే కార్పొరేట్కి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఒక్క హైదరాబాద్లోనే ఉండేది. 2014 ఎప్పుడైతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా టెంటకిల్స్ లాగా వాళ్ళు ప్రతి చోట పోయారు. పోయే వరకు ఏమవుతుంది, ఈ ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థుల సంఖ్య తగ్గింది. తగ్గడం వల్ల ఏమవుతుంది, వీడు 6,000 స్కూల్ మూసేశాడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇప్పటికే 5,300 స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ ఉన్నాడు.
దాదాపు 5,000 స్కూళ్ళల్లో 50 మంది కంటే తక్కువ ఉన్నారు స్టూడెంట్స్ని ఎట్లా మీరు బాగు చేయదలుచుకున్నారు అనేది వీళ్ళకి ఒక ఆలోచన ఉన్నట్లయితే మనకు కనిపించట్లే. ఇప్పుడు నిన్నగాక మొన్నగాక మనం చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీకి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటంటే మీకు తెలుసు మాకు తెలుసు, ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే ఆయా ఫీల్డ్ లోపల ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని వేయాలి. అవును. అయితే ఎడ్యుకేషన్ అనే ఎమినెంట్ ఫీల్డ్ లోపల ఒక పార్ట్ టైం లెక్చర్ని వేశారు, ఒక పార్ట్ టైం లెక్చర్ని. అంటే వీళ్ళకి ఒక యూనివర్సిటీల పట్ల వీళ్ళ దృక్పథం ఏదో మనకు అర్థమవుతుంది. అంటే ఇదివరకు అప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కానివ్వండి, మేము టీచర్స్గా ఉన్నప్పుడు కానివ్వండి, చాలా ఇండస్ట్రియల్ పర్సన్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఎమినెంట్ లాయర్స్ వేస్తారు, మామూలు లాయర్ని కూడా వేసేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ మొన్న చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఒక ఎమినెంట్ ఎడ్యుకేషన్ కింద ఆ కేటగిరీ కింద ఒక పార్ట్ టైం టీచర్ని వేశాడు. ఆ పార్ట్ టైం టీచరు వీసీ దగ్గరికి పోయి ఏం మాట్లాడతాడు, ఒక సమస్యలు ఎట్లా స్పందిస్తాడు ఎగ్జిక్యూటివ్ కమిటీలో. అంటే నేను అనేది ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం విద్య పట్ల ఎంత దారుణంగా ఉందనేది మనకు దాని ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి ఏం చేశారు వీళ్ళు, పోయిన మార్చ్ 21కి వీళ్ళది అయిపోయింది. ఇప్పుడున్న 10 మంది వైస్ ఛాన్సలర్ది 10 మంది వైస్ ఛాన్సలర్ది మార్చి 21కే వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేస్తా అని ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు వరకు ఇంతవరకు అపాయింట్మెంట్స్ లేవు. అంటే అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా అన్ని యూనివర్సిటీలలో ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉండి ఐఏఎస్ ఆఫీసర్లు వేస్తారు, ఇన్ఛార్జీలు వేశారు. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీస్, వాళ్ళకి ఇక్కడ పనిచేయడానికే సాధ్యం కాదు, ఇక్కడ ఇంకా యూనివర్సిటీలు ఏం చేస్తారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి విద్య పట్ల పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నదనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే సామాజిక మార్పుకి దోహదమయ్యే ప్రధానమైన విద్యను వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా అభివృద్ధికి సాధ్యం కాదు. రెండవది వైద్య రంగం కాక చూసినట్లయితే ఇప్పుడు మనకి వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, హైదరాబాద్ అనేది హెల్త్ హబ్ అయిందని. ఎవరికి అయిందండి? ప్రైవేట్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. సామాన్య మానవుడు ఇవాళ కనీసం ఒక హాస్పిటల్ ఏదన్నా పెద్ద రోగం వచ్చినట్లయితే సామాన్య మానవుడు ఒక మెట్లు ఎక్కలేని పరిస్థితి. మొన్న నాకు తెలిసిన ఒక మా క్లాస్మేట్ ఒకతను హాస్పిటల్కి వెళ్తే ముందు డిపాజిట్ చేయమంటాడు, అది కూడా లక్షలు. ఒక పేషెంట్ మీరు ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు డిపాజిట్ చేస్తేనే ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అంటే అంత దారుణమైన పరిస్థితి మన హైదరాబాద్లో ఉంది. వీళ్ళు చాలా గొప్పగా ఇది హెల్త్ హబ్ అయింది, ఇట్లా ఇంటర్నేషనల్ హెల్త్ హబ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏం చేయాలి వీళ్ళు? ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి కాన్స్టిట్యూషన్ లోపల 100 పడకల హాస్పిటల్ పెడతా అన్నది, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లోపల 30 పడకల హాస్పిటల్ పెడతా అన్నది, ప్రతి జిల్లా కేంద్రం లోపల నిమ్స్ని తలదన్నే హాస్పిటల్ పెడతాను. ఎక్కడ అది సాధ్యం కాలేదు. ఒక వరంగల్లో ఒకటి హాస్పిటల్ కడుతున్నారు, అది ఇంతవరకు కంప్లీట్ కాలే. నిన్న దామోదర్ రాజు నరసింహ హెల్త్ మినిస్టర్ ఆయన ఈ ఫార్మా కంపెనీ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమంటాడు, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటుంది కదా, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, ఆ ఫండ్స్ని మీరు ఈ హాస్పిటల్కి ఇవ్వాలి అని అంటాడు. ఏది గాంధీకును మన ఉస్మానియా. అంటే ఏంటంటే ఎంత బాధ్యతారాహిత్యం ఇది. ఇప్పుడు బాధ్యతారాహిత్యం నిజంగా దాంట్లో ఏం చేయాలి మీరు? ఎడ్యుకేషన్కి ఇంతకుముందు కొఠారీ కమిషన్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, కనీసం 20% మీరు విద్యకు ఇస్తేనే అది ప్రభుత్వం ఆధ్వర్యం లోపల సరైన విద్య అందుతుంది. అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్ లోపల కాక మీరు చూసినట్లయితే వైద్య రంగానికి కనీసం 7% ఇవ్వాలి సెంటర్లో, ఇక్కడ కనీసం మనకు 12-15% ఇవ్వాలి. ఈ 2 రంగాలు అభివృద్ధి అయితేనే మీకు అభివృద్ధి సూచిక. అంతనే కానీ ఈ పైన కనపడే అభివృద్ధి ఏదైతే ఉందో అది ప్రజలకు సంబంధం లేని అభివృద్ధి. ఇప్పుడు మీరు రీసెంట్గా కూడా రిపోర్ట్స్ కార్పొరేట్ అభివృద్ధి అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్లో కనీసం 60% మంది వాళ్ళ నెలసరి ఆదాయం ఎంత ఉందనుకుంటున్నారు? 20,000-30,000, అంతకంటే ఎక్కువ లేదు. అటువంటి ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి. బిల్డింగ్స్ ఎవరికి ఆధ్వర్యంలో ఉంటున్నాయి? ఓన్లీ కార్పొరేటు పెట్టుబడిదారులు. కానీ సామాన్య ప్రజానికానికి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి
వాళ్ళ విద్యా వైద్యానికి సరైనగా ఉన్నట్లయితే అప్పుడు అభివృద్ధి అనాల. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల ఇప్పుడు ఇంటర్నేషనల్ రిపోర్టు దాని ప్రకారం ఏంటంటే దేశం మొత్తంలోనే 74% మంది సరి అయిన ఆహార పోషక పదార్థాలు లేవు అని చెప్తున్నారు వాళ్ళు. అది ఒకవైపు. రెండో వైపు కాక మీరు చూసినట్లయితే ఆక్స్ఫామ్ రిపోర్టు ఇన్ఈక్వాలిటీ వాళ్ళు చేసిన రిపోర్టు కాక చూసినట్లయితే 1% మంది టాప్ 1% మంది లోపల 42.5% అసెట్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మీరు 10% కాక తీసుకున్నట్లయితే కనీసం 70% పైన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి 10% మంది. కింది 50% కాక మీరు తీసుకున్నట్లయితే వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం 6% మాత్రమే. అంతే అంతే. దాన్ని ఎవరు కాదండి, అది వాస్తవంగా జరుగుతుంది. అది మనం డెవలప్మెంట్ ఎట్లా అంటాం దీన్ని? ఇప్పుడు మీరు చూడండి, ఈ మధ్యన ఈ అదే 6 lanes వేస్తాము 8 lanes వేస్తామని చెప్తున్నారు కదా. మీరు మద్రాసుకు 4 గంటలు పోవచ్చు, లేకపోతే విజయవాడకి 2 గంటల్లో పోవచ్చు అని వీళ్ళు చెప్తా ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇది ఎవరికి ఉపయోగము? సామాన్యునికి ఏం సంబంధం? ఇప్పుడు సామాన్యుడికి ఇప్పుడు మీరు ఆదిలాబాద్లో పోండి, ఆదిలాబాద్లో పోతే దరిదాపు 50% గ్రామాలకి కనీసం మట్టి రోడ్లు కూడా లేవు. డెలివరీ కావడానికి ఇవి ఏమంటారు వాటిని, మంచ కట్టుకొని పోతారు, మంచ కట్టుకొని పోతారు వాళ్ళు. వాగులు లేవు, వాగుల మీద బ్రిడ్జిలు లేవు. అది వదిలిపెట్టి విజయవాడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఎవరు వస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి ఎవరు పోతారండి? కరెక్ట్. అంత అంటే డెవలప్మెంట్ అనేది మనకి ఉపరితలంలో కనపడుతుంది, కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెరగట్లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే అది అభివృద్ధి కిందకి వస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి లక్ష్యం కానీ, దిశానిర్దేశం కానీ, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోను ముందట పెట్టి నడవడం కానీ అలాంటి ఏం చేయట్లేదని భావించవచ్చా? ఇప్పుడు మీరు మేనిఫెస్టో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళ మేనిఫెస్టో లోపల విద్యకి 15% కేటాయిస్తా అన్నారు, రాసుకున్నారు. దాంట్లో ఎంత కేటాయించారు? 7% కేటాయించారు. ఇంకా మీరు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? కేవలం మహిళలకి బస్సు ప్రయాణం మాత్రమే ఇస్తున్నారు. రిమైనింగ్ 2500 మహిళలకు ఇస్తా అన్నారు, 4000 వీళ్ళకి ఇస్తా అన్నారు. ఆసరా పెన్షన్స్ ఎవరికి కూడా ఇంతవరకు అయితే ఒక్కటి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈయన అదే రేవంత్ రెడ్డి సెక్రటరీకి పోయి ఏమన్నాడు, ఇక్కడ లంకె బిందులు ఉంటాయి అనుకున్నా అన్నాడు. లంకె బిందులు ఎట్లా ఉంటాయి అనుకుంటాడండి? ఎందుకంటే అంతకు ముందు అన్ని చాలా ప్రజా సంఘాలు మొత్తుకున్నాయి. ఏది? రాష్ట్రం అప్పుల పాలయ్యింది, 7 లక్షల కోట్ల అప్పుల పాలయ్యింది. అప్పులకు వడ్డీ కట్టడానికి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈయన లంకె బిందులు లేవు ఇక్కడ మాకు అంటే మరి అది వెటకారమా లేకపోతే ఏదో మనకు తెలియదు. ప్రజలకి నువ్వు అటువంటి మాటలు కాదు కదా మాట్లాడాల్సింది, ప్రజలకి వాస్తవం చెప్పాలా. అంటే ఒక లక్ష్యం లేకుండా వెళ్తున్నది అనేది, లక్ష్యం ఒక దిశ నిర్దేశం ఉన్నట్లయితే మనకు కనిపించట్లేదండి. ఓకే. సో అంటే అది అట్లా పెడితే ఇప్పుడు చంద్రబాబు స్వయంగా లేఖ రాసింది, తర్వాత రేవంత్ రెడ్డి కూడా దానికి రెస్పాండ్ అయ్యాడు. సరే కూర్చున్నారు, విభజన హామీలు చర్చించుకోవాల్సిందే, అది ఇరు రాష్ట్రాలకు సంబంధించింది. కానీ చంద్రబాబు స్పందించడం, ఆ తర్వాత మీటింగ్ పెట్టడం, తెలుగుదేశం శ్రేణులతోటి మీటింగ్ పెట్టడం, 2028 మన టార్గెట్ అని అంటే ఇందులో ఏదైనా కుట్రకోణం దాగి ఉందని మనం అనుకోవచ్చా? ఇప్పుడు దీనికి కొద్దిగా మనం వెనక్కి వెళితే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, అక్కడ జగన్ ప్రభుత్వం ఉంది. వాళ్ళిద్దరు కూడా కొంత సయోధ్యలోనే ఉన్నారు. నిజంగా కేసీఆర్ జగన్ అనుకున్నప్పుడు వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండే. సరే మనకు 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం అంటే రాజధానిగా ఉంది కాబట్టి ఈ మన దగ్గర బిల్డింగ్స్ అంటే అది టేక్ ఓవర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు కేసీఆర్ను చూసినా రేవంత్ రెడ్డిని చూసినా కానీ వాళ్ళు ఒకటే ఆలోచనతో ఉన్నారు. ఏ ఆలోచనతో ఉన్నారు? కేసీఆర్ కాంగ్రెస్ని మొత్తం ఖతం చేసినట్లయితే నేనే ఈ రాష్ట్రం లోపల పర్మనెంట్గా ఉంటా, నేను ఉంటా, కొడుకుంటాడు, మనవడు ఉంటాడు అనుకున్నాడు. కానీ ప్రజల లోపల ప్రతిపక్షం అనేది ప్రజలు, మీరు నేను కాదు. ఈయన రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, కేసీఆర్ అనుకోవచ్చు, కానీ ప్రజలు ప్రతిపక్షాన్ని సృష్టిస్తారు. అసలు కాంగ్రెస్ అసలైతే అప్పుడైతే లేదనుకున్నారు కదా, ప్రజలే కాంగ్రెస్కి వేశారు. ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నీకు 65 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు ఎంఐఎం వాళ్ళు కూడా మీకే సపోర్ట్ చేస్తుండ్రు. ఆల్మోస్ట్ 70 ఉన్నాయి. 70 ఉన్న తర్వాత కేసీఆర్ ఏ తప్పు చేశాడో మీరు అదే చేస్తున్నారు. మీరు బీఆర్ఎస్ని ఖాళీ చేయదలుచుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కాంగ్రెస్ని ఖాళీ చేయించి బీజేపీకి
ప్లేస్ ఇచ్చారు. ప్లేస్ ఇచ్చి అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్ని ఖాళీ చేసి బీజేపీకి, ఇద్దరి దృక్పథం ఒకటే అంటున్నా నేను పొలిటికల్గా. టీడీపీకి ఇస్తున్నాడా బీజేపీకి ఇస్తున్నాడా? బీజేపీకి ముందు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రలో ఏమవుతుంది, ఇద్దరికి బీజేపీ అండ్ టీడీపీ కలిసి అలయన్స్లు ఉన్నారు. రేపు ఇక్కడ బీజేపీ టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.